associates and staff are wonderful for being for this moment. All of you are an extended family members to our account developers. So your presence today will bring a lot of memories to remember, which would mean a lot to us. Without Sailaja and Kamakshi, please welcome to the dais. అంతే స్పీడ్తో దూసుకు వెళ్తూ సక్సెస్ దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద రెకాన్ డెవలపర్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. So I welcome the chairman and director of Recon Developers, Neelkantham sir, to lift the light. Sir, okay sir. Sir, ichuda. Sir. Sir, alage iddaru ichuda sir. Check out sir. Sir, ichuda. Our company director Ravindra Reddy Sagar, please come to dais. Our company director Suresh sir, please welcome to dais. Our company director Shekhar sir, please welcome to dais. Our company director Giri sir, please welcome to dais. Our company director Chakravarti sir, please welcome to dais. Our company director Jafar sir, please welcome to dais. Company director Nisa sir, please welcome to dais. Samba sir, please welcome to dais. Thank you. Good evening to everyone. First of all, Recon Developers, I'm very thankful and grateful to them. So, marketing వాళ్ళకి ఏది అడిగినా ఆన్ టైంలో ఇది అవుతుంది ఇది కాదు అనుకుంటా మెల్లమెల్ల సపోర్ట్ చేస్తూ అడిగిన వెంటనే అన్ని సమకూరుస్తూ ఇలా కోఆపరేట్ చేసే డైరెక్టర్స్ ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నాను. సో ఇందులో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కస్టమర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఈవినింగ్ వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఇంట్లో ఎక్కడో ప్రొఫెషన్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ లక్కీ గారి భూమి పూజలో పాల్గొనుకున్నందుకు ధన్యవాదాలు. సో నెక్స్ట్ గారు thank to Neelkantham sir and Ravindra Reddy sir, all directors. ఈ కంపెనీకి చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ అపాయింట్ చేసి 3 years జర్నీ ఈ కంపెనీతో చేస్తూ ఉన్నాను. రియలీ హార్ట్ఫుల్గా ఇలాంటి కంపెనీ దొరకడం నాకు అదృష్టం. ఎందుకంటే చెప్పిన మాట మీద నిలబడే కంపెనీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ రెకాన్. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్క కస్టమర్స్ ఎంతమంది వచ్చినారో మార్కెటింగ్ డైరెక్టర్ ఫుల్ఫిల్ చేస్తారు. దీనివల్ల మాత్రం ఇది లేదు. సో మోర్ ఎవర్ అంటే నా జర్నీకి సక్సెస్ మనము మోస్ట్ ప్రాబబ్లీ ఒక 70 to 80% వెంచర్ క్లోజ్ చేసామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బట్ ఈవెన్ అంతా చేసామంటే ఓన్లీ నా ఒక్కటి కాదు, కంపెనీ సపోర్ట్ వల్ల మా
అసోసియేట్స్ కష్టం ఉంది దాంట్లో. సో వాళ్ళందరూ ఇది నా ఒక సక్సెస్ కాదు. సో నా ఎంటైర్ టీమ్ పేరు పేరున హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ మోర్ ఓవర్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు జాఫర్ సార్. ఈజ్ వెల్ విషర్ ఆన్ ఆ బ్రదర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో హీ సపోర్టెడ్ మీ నాట్ ఇన్ ది జర్నీలో. సో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కూడా ఓవర్కమ్ చేసుకొని సో లైఫ్లో ఎట్లా పోవాలా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటాయంటే కూడా he supported me. Love really lot of it. Thanks to Jafar bhai. And moreover na journey lo Sambasiva garu is also a well wisher. ఆయన కూడా లాంగ్ బ్యాక్ నా జర్నీలో ఉన్నారు. సో ఆయన కూడా నా అలాంటి అసోసియేట్ అలాంటి ఒక వెల్ విష్ దొరకడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు సంపత్సే సార్. మోర్ ఓవర్ ప్రతి ఒక్కరి కష్టంతోనే ప్రతి ఒక్కరి సపోర్ట్, ఈవెన్ అకౌంటెంట్ అడ్మిన్ ఎత్తుకోండి వాళ్ళ సపోర్ట్, అర్షద్ భాయ్ సపోర్ట్ కానీ, క్యాబ్స్ అరేంజ్ చేసిన దాంట్లో వంశీ సపోర్ట్ కానీ, రియల్లీ ఇది నా ఒక్క సక్సెస్ కాదు, ఇది వచ్చి నా టీం ఒక సక్సెస్. నేను ఈరోజు ఉన్నానంటే నా కంపెనీ ఇచ్చిన అవకాశం నీలకంఠం సార్, రవీంద్ర రెడ్డి సార్, ఆల్ డైరెక్టర్స్ కృతజ్ఞతలు తెలుసుకుంటాను బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇంకా మెరీ వచ్చే రోజుల్లో మెరాకిల్స్ చేస్తామనేసి నేను కమిట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ టు కస్టమర్స్ అండ్ అసోసియేట్స్. థ్యాంక్ యూ. Good evening everybody. Family, our extended family, Deccan extended family, associates, our company directors, Nilakantam Naidu, Sir Garu, Ravindra Sir Garu, Mana Saru, Shekhar Sir, Mana Chakravarti Sir, అందరికీ I wish all the best. Actually మన బ్రోచర్ లాంచింగ్ రోజునే చెప్పాము ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. మీ అందరికి ఒక క్రికెట్ నాలెడ్జ్ ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ అనేది ఉంటుంది, వన్డే మ్యాచ్ అనేది ఉంటుంది, 2020 మ్యాచ్ అనేది ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసము, వన్డే మ్యాచ్ అంటే ఒక 2-3 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుందని. 2020 అంటే ఇమీడియట్గా మనకు, అంటే ఈరోజు తీసుకుంటే ఇమీడియట్గా మనకు రిటర్న్స్ అనేది, హై ప్రాఫిట్స్ అనేది వచ్చేస్తుంది. సో నీలకంఠం సార్ గారు మాకు పిలిచి ఒక ఫార్మాట్ ఇచ్చారు, ఒక మంచి పిచ్ ఇచ్చి దీని మీద మీరు 2020 మ్యాచ్ ఆడమని మా మార్కెటింగ్ టీంకి ఒక టార్గెట్ ఇచ్చారు. సో మనకి ఈ వెంచర్, ఎస్పెషల్లీ ఈ వెంచర్ మనకు ఏదైతే హైటెక్ సిటీ ఉందో ఇది 2020 మ్యాచ్ లాంటిది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఐసర్ అనేది ఇండియాలోనే 8 కాలేజెస్ ఉన్నాయి. లాట్ ఆఫ్ నార్త్ ఇండియన్స్ కానీ, సౌత్ ఇండియన్స్ కానీ, మీరు తీసుకుంటే వెస్ట్ కానీ, యూపీ కానీ చాలా మంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చి చదువుతున్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాలేజ్ వాట్ యూ హ్యావ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ కాలేజ్ పక్కనే మన వెంచర్ వేయడం అనేది అది 2020 మ్యాచ్ లాంటిది. సో రిజల్ట్ అనేది సార్కు చూపించాము. అంటే ఎలా ఉంటుంది, ఒక మంచి పిచ్ ఇచ్చి మమ్మల్ని క్రికెట్ ఆడమని చెప్తే ఎలా మనం ఆడగలుగుతాం అనేది మా ప్రొడక్ట్ని తీసుకొని మనం చేశాము. This all support happens with not only with us, with our lot of associates, marketing team, and moreover మన కస్టమర్స్ మన గురించి చాలా ట్రస్ట్ చేశారు. అంటే భూమి పూజ రోజు మనకు జస్ట్ స్టోన్ చూపించి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా ఏమీ కాలేదు, జస్ట్ ఒక బ్రోచర్ లాంచింగ్ చేసి చూపిస్తే వాళ్ళు మనల్ని నమ్మి మీరు కాన్ఫిడెంట్గా చేస్తారు. మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూశారు వాళ్ళు, అంటే మన వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ముందు చేసిన వెంచర్స్ అన్ని మనం ఎలా దాన్ని కంప్లీట్ చేసాము, ఎలా దాన్ని డెవలప్మెంట్ చేసాము, ఎలా ప్రామిస్ చేసాము, మనం ఇచ్చిన కాంట్రాక్ట్ని ఎలా చేసి దాంట్లో ఏవైతే ఉన్నాయో అని అవి ఇచ్చి మనం కలెక్ట్గా చేసేసాము. సో మన రెకార్డ్ డెవలపర్స్ కంపెనీ మీద మీరు పెట్టిన ట్రస్ట్కి, ప్రతి కస్టమర్కి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఎవ్రీబడి. రియల్లీ యువర్ సపోర్ట్ ఇస్ మీన్స్ ఎ లాట్ టు అస్. సార్ లక్ అనేది ఇప్పుడు మీరు ఈ వెంచర్లో వచ్చారంటే ఇది ఒక లక్ అని అనుకుంటాము. ఎందుకంటే దేవుడికి మనమంతా ప్రార్థిస్తాం, మనకు ఒక మంచి పెట్టుబడి పెట్టేది ఇవ్వండి, లేదు మంచిది ఏదన్నా మాకు రెట్టింపు వచ్చే మా డబ్బుకు గ్యారెంటీ ఇవ్వండి దేవుడా అని. మనకు విఠలాచార్య సినిమాలలాగా దేవుడు వచ్చి చెప్పడు అదో ఇది మోక్షం ఇస్తున్నానని, మీకు ఒక దారి చూపిస్తారు. రెక్కాన్ డెవలపర్స్ కంపెనీలో మీకు ఒక సైట్ విజిట్ వచ్చిందంటే
దట్ ఈస్ యువర్ లక్, దట్ ఈస్ గాడ్ హ్యాస్ షోన్ యూ ద వే. దేవుడు మీకు చూపించిన వే అది. సో ఇండైరెక్ట్ గా అంటే మనకు దేవుడు వచ్చే చూపించాల్సిన అవసరం లేదు, మన మైండ్ లో వేసి అక్కడికి పంపిస్తే మీరు చూసుకోవాల్సింది కూడా అప్రూవల్ ఉందా, బ్యాంక్ లోన్ వస్తుందా, ఈ వెంచర్ మనం ప్రీవియస్ వెంచర్స్ ఎలా చేశారో, ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ చూసి తీసుకోవాలి. సో వీటన్నీ మనం సక్సెస్ చేసాం కాబట్టి లక్ మనకు కలిసి వస్తుంది. మోర్ ఓవర్ ఈ జర్నీలో మన లాట్ ఆఫ్ మార్కెటింగ్ టీమ్ పీపుల్ కానీ మనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, అంటే చాలా మందికి కొన్ని ఆఫర్స్ కూడా పెట్టాం. గోవా ఎలిజిబిలిటీ చేయాలని, ప్లస్ మనము ఫారిన్ ట్రిప్స్ కూడా పెట్టాం. చాలా మంది దీంట్లో ఎలెక్ట్ అయ్యారు. సో దెన్ విల్ అనౌన్స్ దర్ నేమ్స్ వెరీ షార్ట్లీ. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దెమ్. అండ్ ఈ మార్కెటింగ్ టీమ్ ఎవరైతే నిసార్ భాయ్, సాంబా సార్, వీళ్ళంతా కూడా ఈ ఇచ్చిన మన టార్గెట్కి మేనేజ్మెంట్కి మనం ఆ రోజు కూడా చెప్పాము, ఈ రోజు చెప్పాము సార్ భూమి పూజ అయిపోతానే జనవరికి మీకు ఒక మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతాము, రీచ్ అయ్యి మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ అడుగుతామని చెప్పాము. సో యాజ్ అవర్ ప్రామిస్ వీఆర్ ఫుల్ఫిల్డ్. ఇంకా మనము జనవరికి ఇంకొక కొత్త వెంచర్ కోసం ట్రై చేస్తున్నాం. హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఎవర్ ఐ క్యాన్ ఛాలెంజ్ అండ్ ఐ కెన్ సే ఎనీ వెంచర్ ఇంతవరకు ఇంత పెద్ద సక్సెస్ అయితే చూడలేదు. భూమి పూజ అయిపోయిన తర్వాత సక్సెస్ స్టార్ట్ అవుతుంది, కానీ దానికంటే ముందే మనం సక్సెస్ చూసాము. దట్ ఈస్ ద ట్రస్ట్ ఆఫ్ రెకాన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది మార్కెటింగ్ టీమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. ఈ ఫంక్షన్ చేయాలా లేదా, మనకు ఒక వర్షం కూడా ఒక అడ్డంకుగా వచ్చేసింది, మనం చేయగలుగుతామా లేదా అని. కానీ ఎన్ని వచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా మనం చేయాలని డిసైడ్ చేసేసాం. సో మనల్ని ఎవరు ఆపేది లేదు, ఇంకొకసారి ప్రూవ్ చేశాము. సో రెస్టారెంట్ సక్సెస్ ఇలాగే ఉంటుంది. అండ్ ప్రతి కస్టమర్కి మేము ఇదే చెప్తున్నాం, ట్రస్ట్ అస్, చాయిస్ ఇస్ యువర్స్, రెస్పాన్సిబిలిటీ ఇస్ అవర్స్. సో మా రెస్పాన్సిబిలిటీగా మేము మీకు చేయాల్సింది కరెక్ట్గా చేసి ఇస్తాం. నా ఐ విల్ రిక్వెస్ట్ అవర్ చైర్మన్ టు స్పీక్ టు అందరికీ స్వాగతం. మొదటగా మా రెకాన్ డెవలపర్స్ కంపెనీని నమ్మి ఇన్వెస్ట్ చేసిన మా కస్టమర్స్ అందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. తర్వాత కంపెనీ పార్ట్నర్స్ అందరికీ మై హార్టెస్ట్ కంగ్రాచులేషన్స్. బట్ హియర్ ఐ మీన్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కస్టమర్స్, కంపెనీ ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేసి దిస్ ఈస్ కరెక్ట్ అని ప్రూవ్ చేసిన గ్రేట్ మార్కెటింగ్ టీమ్ ఐ రియల్లీ అప్రిషియేట్, కంగ్రాచులేట్. అండ్ ఎన్ని చెప్పినా తక్కువే. ప్లీజ్ గివ్ బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ ఆల్. అండ్ యాజ్ జఫర్ సార్ రైట్లీ సెడ్, you all have trusted us, and the caption, choice is yours, responsibility is ours. We, the Record Developers Company, stood on that point. We are standing. We assure you we will stand on it. Thank you all once again. Mainly, I congratulate the marketing Basha Jafar Boy, Maharadi, Samba sir, and many of their teams and their teams, each one of you, I really congratulate you all. And I am sure our beloved customers, their friends, their relatives, they will also grow, and this marketing team will definitely make them all you to grow. Company will grow. Chairman Neelakantam Garki, my heartiest congratulations, best wishes to achieve many more successes, and to all the directors, I congratulate and wishes many more successes. Thank you all.
ఈవినింగ్ అందరికీ. ఈ సమావేశానికి వచ్చినటువంటి కస్టమర్ మహాశయులకు నా కృతజ్ఞతలు. 2, ఈ సమావేశానికి ఇచ్చినటువంటి మార్కెటింగ్ అసోసియేట్స్కి, మార్కెటింగ్ టీమ్కి, సన్నిహితులకి అందరికీ నా కృతజ్ఞత. బ్రోచర్ లాంచింగ్ చేసుకున్నాం ఇదే ప్లేస్లో. బ్రోచర్ లాంచ్ చేసేప్పటికీ మనకి యాక్చువల్గా మనకి తులాకి మనం ఫైల్ పెట్టి ఇవన్నీ రెడీ చేసుకొని, కన్వర్షన్స్ ఫైల్ రెడీ చేసుకొని, ఇంకా కాంపౌండ్ వాళ్ళు కూడా స్టార్ట్ కాలేదు. అప్పుడు యాక్చువల్గా సార్ బ్రోచర్ లాంచింగ్ పెట్టుకున్నాం సార్. లాంచింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు కూడా బ్రోచర్ లాంచింగ్కి దగ్గర మార్కెటింగ్ అసోసియేట్స్ కానీ వాళ్ళందరూ కానీ ఒక దగ్గర ఒక 100 మంది పైన వచ్చారు. వచ్చి సక్సెస్ఫుల్గా బ్రోచర్ లాంచ్ చేసుకున్నాం. బ్రోచర్ లాంచింగ్లో నేను చెప్పాను అసలు ఏమి సబ్జెక్ట్ ఏమి, అసలు మన ప్రోడక్ట్ ఎట్లుంటుంది, ఆ ప్లేస్ ఎట్లుంటుంది, డెవలప్మెంట్ ఎట్లుంటుంది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గ్రోత్ ఎట్లుంటుంది, అవన్నీ డీటెయిల్స్ అన్ని నేను కూడా ఆ రోజు మీరందరితో నేను పంచుకోవడం జరిగింది. 2, నేను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మనం మంచి రోజు చేసి సైట్లో పూజ చేసాం. పూజ చేసిన తర్వాత ఈ బ్రోచర్ లాంచింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మార్కెటింగ్ జరిగినటువంటి ఈ కస్టమర్స్ ఉన్నారు సార్. ఈ కస్టమర్స్ అందరినీ కలిసి మన సైట్లో ఒక సేల్స్ మీటింగ్ లాగా పూజలాగా చేసి అనౌన్స్ చేసి దాంట్లో యాక్చువల్గా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ రోజు మనం బ్రోచర్ లాంచింగ్ అప్పుడు వాళ్ళకి మనకి లక్కీ ప్రైజెస్ అనౌన్స్ చేశారు. ఈ కస్టమర్స్కి కానీ కమెంట్ చేస్తున్నాం కానీ బుక్ చేస్తున్నాం కానీ దాన్ని యాక్చువల్గా ఒక మీటింగ్ లాగా మనం జరపాలనుకుంటే మనకి ఆ వర్షం వచ్చిన వల్ల మన సరే సైట్లో కాకుండా ఒక ఈ ఫంక్షన్ హాల్లో పెడుతుందని నిన్న మధ్యాహ్నానికి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం ఫంక్షన్. దీనికి కూడా ఇంతమంది సక్సెస్ఫుల్గా జనాలు వచ్చినారు, అంటే కస్టమర్స్ కానీ మార్కెటింగ్ అందరూ వచ్చారు. కాబట్టి ఇది కూడా సక్సెస్ఫుల్ మీటింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. 2, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే యాక్చువల్గా మేము 23 ప్రాజెక్టులు చేసాం కానీ 2012 నుంచి స్టార్ట్ చేసి 23 ప్రాజెక్టుల్లో కూడా మేము ఎప్పుడు కానీ జనరల్గా ఎప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని తెలియదు, ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని తెలియదు, ఎవరికి బయట కూడా తెలిసేది కదా. ఎప్పుడైతే మేము ఒక మార్కెటింగ్ సిస్టమ్ని అలా చేసుకొని ఒక సెగ్రిగేట్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు దానికి డిఫరెంట్గా స్టేజ్ డివైడ్ చేసుకొని ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో లాస్ట్ 2020 నుంచి ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం భూమి పూజ తర్వాత ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్, అప్రూవల్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఒక 50%, 30%, 70% కంప్లీట్ అయ్యాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసి ఈ మార్కెటింగ్ టీమ్ కానీ దానికి స్ట్రక్చర్ కానీ ఇచ్చిన తర్వాత మనం ప్రీవియస్ ప్రాజెక్ట్ చూస్తాను ఆటోమేటిక్గా దాన్ని చూసిన తర్వాత భూమి పూజకి బ్రోచర్ లాంచింగ్ అయింది. బ్రోచర్ లాంచింగ్ భూమి పూజకి అంతా మనకు ఆల్మోస్ట్ 70% ఫ్లాట్స్ సేల్స్ అయిపోయింది. 70% ఫ్లాట్స్ సక్సెస్ఫుల్గా సేల్ చేసింది. మన కంపెనీ సైడ్ నుంచి నేను ఇచ్చేది ఏంటంటే ఒకే కమిట్మెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఫస్ట్ మనం ఏ కమ్యూనిటీస్ అయితే మనం కమిట్మెంట్ చేసామో ఆ కమిట్మెంట్కి ఇక్కడ కానీ రాజీ పడకుండా డెవలప్మెంట్ అనేది మనం చేస్తాం. దాంట్లో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి మీకు అమ్యూనిటీస్ ఏమి ఇచ్చాము, సీసీ రోడ్స్, అండర్ డ్రైన్స్, వాటర్ లైన్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, ఫ్రంట్లో వచ్చి మీకు ఆర్చ్, నెక్స్ట్ వచ్చి మీకు గార్డెన్, పార్కుల డెవలప్మెంట్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్, ఇవన్నీ మనం ఏ కమిట్మెంట్ చేసామో ఆ కమిట్మెంట్ ప్రకారం మనం డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ప్రీవియస్ ప్రాజెక్ట్ చేశాం కాబట్టి దాన్ని ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా విజిట్ చేసి ఉంటారు. కస్టమర్స్ వచ్చినారు, ఎవరైతే కస్టమర్ అయితే ఎవరైతే బుకింగ్ చేసుకున్నారు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా విజిట్ చేస్తుంటారు, చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. 2, ఆ చుట్టుపక్కల ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి, ఏమొస్తాయి, ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇంతకుముందు ప్రీవియస్ మీకు బ్రోచర్ లాంచింగ్ అప్పుడే నేను మీకు అనౌన్స్ చేసి చెప్పాను. ఇప్పుడు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం కరెక్ట్గా మన ప్రాజెక్ట్ కానుకొని సౌత్ సైడ్ మీకు 5 ల్యాండ్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకునింది. ఒక 30 acres వరకు ఎక్స్టెండ్ చేసుకునింది. అంటే మన ప్రాజెక్ట్ ఆనుకొని కాంపౌండ్ 5 acres వస్తుంది. 2, మన ఫ్రంట్ వచ్చి 100 feet రోడ్ ఈ NH 565కి అంటే మనకు 90 రోడ్ వస్తుంది NH 565కి అట్లా NH 71కి రెండింటికి లింక్ చేస్తూ మన 100 రోడ్ వచ్చి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అది కన్ఫర్మ్ అయింది. 2, నేను ఇంకా యాక్చువల్గా మిగతా ఏమున్నాయి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయని నేను మీకు మళ్ళీ రిపీట్గా చెప్పకుండా మినిమం పాయింట్స్ ఏమున్నాయి, ఏం వస్తున్నాయి బట్టి చెప్తాను. యాక్చువల్గా వచ్చి మనకి ఏదో తిరుపతి అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఉండేది కదా తిరుపతి. నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్ అంతా అటు పక్కనే. ఎందుకు అటు పక్క వస్తున్నానంటే మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాను. ల్యాండ్ అవైలబిలిటీ,
వాటర్ సోర్సు, రోడ్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ల్యాండ్ ఉన్నది కాబట్టి ఆ ఏరియాని పికప్ చేసుకొని చేస్తున్నారు. దాంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, ఐటీ మొత్తం అన్ని కంప్లీట్గా అక్కడే వస్తున్నాయి. ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక జాయింట్, ఏదో ఒక ల్యాండ్ ఎక్వైర్కి ప్రతిరోజు ల్యాండ్ ఎక్వైరింగ్ జరుగుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఒక 3-4 monthస్గా నేను చూస్తున్నాను కదా, ప్రతిరోజు ల్యాండ్ ఎక్వైర్మెంట్ జరుగుతాను. 30 ఎకరాలు, 40 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఏదో ఒక ఇండస్ట్రీకి కానీ ఏదో ఒకటి సంస్థను తెప్పించడానికి ల్యాండ్ ఎక్వైర్మెంట్ జరుగుతాము. యాక్చువల్గా ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ ఉండాలి. మనకి NH 565, NH 71, సూరత్ టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే 2, ఇవి కాకుండా కాళహస్తి నడిపూడి రైల్వే లైన్, కాళహస్తి జంక్షన్, నెక్స్ట్ కృష్ణపట్నం టు ఓడపల్లి రైల్వే లైన్, నాగపూర్ జంక్షన్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్గో రోడ్. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పెట్టుకున్నప్పుడు రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ బాగుంది. నెక్స్ట్ వాటర్ సోర్స్ కి సోమశిల, స్వర్ణముఖి, ఫ్లోరెస్ కెనాల్ తో అన్ని లింక్ చేసుకుంటూ వాటర్ సోర్స్ క్రియేట్ చేసుకుంటూ స్వర్ణముఖి లింక్. ప్లస్ ఇది కాకుండా ఇండస్ట్రీస్ కోసం, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి 6 ఇన్స్టిట్యూషన్లు. ఇండస్ట్రీకి సంబంధించి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ 24,000 ఎకరాలు దగ్గర మీకు 24,000 ఎకరాల్లో 3 క్లస్టర్లో ఏర్పేడు శ్రీకాళహస్తి క్లస్టర్ లో దగ్గర మీకు వచ్చి 20 లక్షల కోట్ల టన్నుల విధంగా ఒక డిజైన్. ప్రజెంట్ ఆ డిజైన్ 24,000 ఎకరాలతో స్టార్ట్ అవుతా ఉంది మొత్తం. ఇది కాకుండా మీకు ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను యాక్చువల్గా మీతో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మామూలుగా ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది గ్రోత్ రేట్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తాం. వెయిటింగ్ పీరియడ్, గ్రోత్ రేట్ ఒక సింపుల్ అది. యాక్చువల్గా అంటే ఎన్ని రోజులు వెయిట్ చేస్తే ఎంత గ్రోత్ వస్తుంది, మన ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఉంటుందా, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంటా, ఎట్లా కరెక్ట్ ఇన్వెస్ట్మెంటా అని క్యాలిక్యులేషన్స్ అంతా మీకు అవసరం. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ప్రీవియస్ ప్రాజెక్టులన్నీ మనం ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ కంటే గ్రోత్ రేట్ ఏ విధంగా మాకు ఒక అవగాహన ఉంది. దానికి ఒక సూత్రం ప్రకారం వెయిటింగ్ పీరియడ్, గ్రోత్ రేట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనం సెలెక్ట్ చేస్తాం, ప్రాజెక్టులు సెలెక్ట్ చేస్తాం, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలని సెలెక్ట్ చేస్తాం. అవన్నీ కూడా ఉన్నాయి. 2, నేను మొత్తం మళ్ళీ మీకు డీటెయిల్స్గా మొత్తం ఏం డెవలప్మెంట్స్ ఇస్తాం, ఏమి క్యాలిక్యులేషన్ చేస్తాం, ప్రాజెక్ట్ పరంగా ఏ విధంగా ఉంటుంది, ప్రాజెక్ట్ పరంగా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే, జనరల్గా మీరు పాత లేఅవుట్లన్నీ కూడా ఒకసారి విజిట్ చేయని ఉంటారు. ప్రీవియస్ లేఅవుట్లు చూసినప్పుడు మీకు మ్యాక్సిమం కొంతమందికి అవగాహన వచ్చేస్తుంది, ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఒక అవగాహన మీకు ఆల్మోస్ట్ అందరికీ అవగాహన ఉంటుంది. కొత్త సైట్ విజిట్ ఉన్న వాళ్ళకి ఒక అవగాహన ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అవగాహన ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే 2 రకాలుగా చెప్తున్నాను. 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి కస్టమరు ఎవరైతే వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటాడో ఆల్మోస్ట్ అతను వచ్చి ఒక సెర్చ్ చేసి లీగాలిటీ ఉందా, దీనికి మనం ఇన్వెస్ట్ చేసింది గ్రోత్ వస్తుందా, ఈ క్యాలిక్యులేషన్స్ అంతా అవసరం లేదు. 100% పర్ఫెక్ట్గా ఉండేటువంటి కస్టమర్ ఎత్తుకునే ఛాయిస్ అంతా మనం ఎత్తికి లీగల్ పరంగా కానీ, లేఅవుట్ డెవలప్మెంట్ పరంగా కానీ, అప్రూవల్స్ పరంగా కానీ, 2 వచ్చారంటే గ్రోత్ రేట్ ఇన్వెస్ట్ చేసిన దానికి గ్రోత్ రేట్ పరంగా కానీ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఒక డిజైన్ చేసి మనం మార్కెట్లో ఇవ్వగలుగుతాం. ఎట్లా అంటే ఈరోజు మనం ఏదో ప్లాట్ మార్కెట్ చేసి వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ కాకుండా ఒక 40 years దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అవసరం ఉంటుంది, ఏ విధంగా చేస్తే ఎట్లా డెవలప్ చేస్తే ఎటువంటి నీడ్స్ అవసరం అవుతుంది క్యాలిక్యులేట్ చేసి చేస్తాం. 2 వచ్చారంటే నేను ఇంకొకటి చెప్పేది అంటే, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకుండా చుట్టుపక్కల ఏరియా యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందంటే, మనకి జనరల్గా పోయేసి ఈ ప్లేస్ గ్రోత్ వస్తుంది, ఈ ప్లేస్ గ్రోత్ కాదంటే ఈ ప్లేస్ ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, ఈ ప్లేస్ వెయిటింగ్ పీరియడ్ దగ్గరలో ఉంది అని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనం ఇన్వెస్ట్ చేసింది ఫాస్ట్ గ్రోత్. ఎందుకంటే నేను ఎందుకంటే ఆ ఏరియాలో 30 లక్షలకి ఎకరాలు చేశాను, అదే ఎకరా 3 కోట్ల గ్రోత్ చేశాను ఒక 10 years గ్రోత్, 10 years పీరియడ్లో. 2 ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే వేరే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మినిమం 2 rupees ఇంట్రెస్ట్ వస్తుందని క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లా కాకుండా డబుల్ ట్రిపుల్ అమౌంట్ లేనటువంటి సైట్లు కూడా చూశాను నేను. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని చూసుకొని ఒక సైంటిఫిక్ రూల్స్తో వెయిటింగ్ పీరియడ్, గ్రోత్ రేట్ ఒక చిన్న క్యాలిక్యులేషన్స్తో మనం లేఅవుట్లన్నీ డెవలప్ చేస్తాం కాబట్టి ఆ లేఅవుట్లలో కస్టమర్ వేరే ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2 ఆ లొకేషన్ యొక్క డెవలప్ ఏంటంటే, మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర వచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని వచ్చినాయి మీకు అవగాహన ఉంది. నేను చెప్పాల్సి వస్తుంది. ఐఐటి కానీ, ఐజర్ కానీ, ఫోరెన్సిక్ కానీ, యూనివర్సిటీ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ కానీ, ఇంకా రాబోయేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ, నెక్స్ట్ ఏపీ టూరిజం కానీ, సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కానీ, ఒక ఆల్రెడీ యూనివర్సిటీలు ఒకే లొకేషన్లో వస్తే ఆ లొకేషన్ యొక్క డెవలప్మెంట్ ఎట్లుంటుందో మీకు అవగాహన ఉంటుంది సబ్జెక్ట్ పక్కన. 2 ఎన్హెచ్లో 2-3 ఎన్హెచ్లు వచ్చి లింక్ అయితే ఎట్లుంటుంది,
రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తే ఎట్లా ఉంటుంది, మీకు సీసీటీ చూసారు ఎట్లా డెవలప్ అయినా, ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తే ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మీకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే నేను డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు దాని సబ్జెక్టుల పైన. రెండు, మనం జరిపించేయాలంటే యాక్చువల్గా వచ్చి కస్టమర్స్ వచ్చారు కాబట్టి కొంత అవగాహన కల్పించాలి కాబట్టి నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. దీంట్లో లేఅవుట్ పరంగా చెప్పుకున్నప్పుడు పిల్లలకి దీంట్లో టోటల్ కాంపౌండ్ కాదు, ఫ్రంట్ లో మంచి ఆర్చ్, ఒక దగ్గర వచ్చి 4-5 రోడ్లు 100 feet వరకు లింక్ అవుతాయి. ఆ 4-5 రోడ్లకి మంచి ఆర్చ్లు గేట్లు వచ్చే విధంగా ఇది ఫ్రంట్ గార్డెన్, లోపల వచ్చి సీసీ రోడ్స్. మేము ఫస్ట్ ప్రాజెక్టు ప్రతి ప్రాజెక్ట్కి అప్డేట్ అవుతా వస్తాం. ఎందుకంటే ఇంతకుముందు ప్రాజెక్ట్స్ అంతా డీటీ రోడ్స్ చేసాం, కొన్నిటికి రెండో ప్రాజెక్ట్ చేసినప్పుడు దానికి డ్రిప్స్, చెట్లకి డ్రిప్స్ పెట్టాం. పార్క్ లో వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కొన్ని అప్డేట్ అవ్వకుండా వచ్చాం. ఆ విధంగా దీంట్లో మేము కూడా ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా సీసీ రోడ్స్ ఇవ్వాలనుకున్నాం. దీంట్లో డిసైడ్ అయ్యాం. అండర్ లైన్, వాటర్ లైన్, ఎలక్ట్రిసిటీ, ఇవి నార్మల్గా అప్రూవ్డ్ నామ్స్ ప్రకారం ఏ డెవలప్మెంట్ చేస్తాం అవన్నీ క్వాలిటీగా. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 లక్షలు ఖర్చు పెడతాం అనుకోండి, ఆ 10 లక్షలకి ఇంకొక 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తే లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఆ లైఫ్ ఎక్కువ ఉండేది క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా డిజైన్ చేసుకున్నాడు. రెండు, లేఅవుట్ ఎట్లా ఉంటుంది, లేఅవుట్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది అని మనం ఎవరైనా మనకి క్యాలిక్యులేషన్ వచ్చు. యాక్చువల్గా వచ్చి ఐజార్కి నియరెస్ట్గా ఉంటుంది సైట్. NH565కి దగ్గరలో ఉంటుంది. 100 feet రోడ్కి ఉంటుంది సైట్. అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్కి 2 NH లింక్ చేసే రోడ్కి 20 ఎకరాలు డెవలప్మెంట్ నీటి బ్రహ్మాండంగా మంచి లొకేషన్లో కస్టమర్స్కి అనుకూలంగా ఉండే ప్రైజ్లో మనం లేఅవుట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేసిన వెంటనే మనకు ఆల్మోస్ట్ 70% మార్కెటింగ్ ఉంది. టోటల్గా మార్కెటింగ్ టీమ్ ప్రమోషన్స్ తీసుకెళ్ళి కస్టమర్స్కి చూపించడంలో కృషి మనం అనుకోవాలి. రెండోది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యాక్చువల్గా ఏదైనా సరే ఒక సక్సెస్ జరగాలంటే ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ ఉన్నా దాన్ని కస్టమర్స్ దగ్గర తీసుకెళ్ళడానికి, ఆ కస్టమర్లు దాన్ని ఒక సాటిస్ఫాక్షన్ అయ్యి కస్టమర్లు కూడా సాటిస్ఫై చేయడానికి మార్కెటింగ్ యొక్క ఇది ఎంతో ప్రశంసగా ఉంది. దాంట్లో మనకు మార్కెటింగ్ టీం యాక్చువల్గా వచ్చి జాఫర్ గారు, నిసార్ గారు, మిస్టర్ సాంబా గారు, ఇంకా కొంతమంది ఉన్నారు మార్కెటింగ్ వాళ్ళు, మార్కెటింగ్ అసోసియేట్స్, వీళ్ళందరూ ఉన్నారు. ఈ యాక్చువల్గా ఏమిటంటే నేను భూమి పూజ మా ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు సార్ ఈ ప్రాజెక్టు భూమి పూజ కూడా ఉండదు సార్, మ్యాక్సిమం అయిపోతుంది, మీరు కొత్త ప్రాజెక్ట్ రెడీ చేయండి అని అన్నారు. యాక్చువల్గా మనం భూమి పూజ లోపలే మనకి దగ్గర 70% మార్కెట్ అవుతుంది. రెండోది వచ్చి నేను చెప్పదలుచుకుంది కొన్ని కస్టమర్స్కి ఎలా మనం ఇన్వెస్ట్ చేసాం దీంట్లో గ్రోత్ ఎట్లుంటుంది అని క్యాలిక్యులేట్ చేసుకుంటే 100% దీంట్లో 4% వరకు వితిన్ 2 మనం డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యే లోపల అబ్నార్మల్ గ్రోత్ దీంట్లో చూడవచ్చు మనం. ఇంకోటి ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏదైనా జరుగుతుందని చాలా మందికి నాగేశ్వరం తిరుపతిలో కూడా చాలా మందికి ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, చుట్టుపక్కల ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చేసింది. మ్యాక్సిమం చాలా మంది తీసుకెళ్ళిపోయారు, ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం చాలా మంది తీసుకెళ్ళారు. రెండు, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆ ఏరియాలో ల్యాండ్ బ్యాంకింగ్ చూసుకున్నా కూడా మనకి కస్టమర్కి రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఎక్కడైనా సరే లేఅవుట్ ఇస్తే రోడ్ కనెక్టివిటీ బాగుండే విధంగా. రెండు, రోడ్ కనెక్టివిటీ కంఫర్ట్నెస్ కరెక్ట్గా మనం ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసిన కమిట్మెంట్ ఇచ్చాం అలాగే డెవలప్మెంట్ చేసే విధంగా, డెవలప్మెంట్స్ అమ్యూనిటీస్ కానీ అవన్నీ ఇచ్చే విధంగా అన్ని విధాల ఈ ప్రాజెక్ట్ వచ్చి పర్ఫెక్ట్గా నీట్గా కస్టమర్కి రీజనబుల్గా బాగా అద్భుతంగా ఉంటుందనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. రెండు, నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి లాంచ్ చేసేటప్పుడు మనం ఒక ప్రైస్ ఫిక్స్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ అన్నప్పుడు యాక్చువల్గా డెవలప్మెంట్ అయిన తర్వాత మార్కెట్ రేటు ఎక్కువ చూసుకోవచ్చు. నిదానంగా అంటే లేదు సార్ కస్టమర్స్ మన ప్రోడక్ట్ అయిపోతుంది మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ జనరల్ అంతా చూసుకున్నాం అన్నారు. అదేవిధంగా మార్కెటింగ్ టీం కూడా మనం బ్రోచర్ లాంచ్ చేసి జస్ట్ అక్టోబర్ 13th మనం బ్రోచర్ లాంచ్ చేసాము. అక్టోబర్ 13th నుంచి ఇప్పుడు ఈ రోజు వచ్చి నవంబర్ 30కి 70% ప్రోడక్ట్. రెండవది ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కస్టమర్స్ కూడా మన పైన నమ్మకం పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎట్లా ఇన్వెస్ట్ చేశారంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎట్లుంది, కంపెనీ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లుంది, ప్రీవియస్ ప్రాజెక్ట్ సక్సెస్ రేషియో ఎట్లుంది అని క్యాలిక్యులేట్ చేసుకొని రెండు దానికి వీళ్ళు మన మార్కెటింగ్ టీం కానీ వీళ్ళు కానీ చెప్పే విధానం, కస్టమర్స్ తీసుకొని చూపించే విధానం. రెండు, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ లో
ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళు మామూలుగా ఈ మార్కెటింగ్ టీమ్ కానీ అసోసియేట్స్ కానీ వాళ్ళు చెప్పే విధానం అవన్నీ చూసే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 70% ప్లాట్స్ వాళ్ళు నేను యాక్చువల్గా నేను ఫ్రీ హ్యాండ్ వదిలింటే నేను ఎప్పుడూ అయిపోయింది. నేను కొంచెం క్లారిటీ రాని ఇప్పుడు అది కొంచెం క్లారిటీ రాని నెంబరింగ్ క్లారిటీ రాని అట్లా క్లారిటీ రావడం ఉద్దేశంతో కొంచెం పెట్టిన తర్వాత ఆ తర్వాత చూస్తే అప్పటికి 70% అయిపోయినది. రెండు, నేను ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నానంటే యాక్చువల్గా చాలా మందికి జనాలకి మనకి అంటే కస్టమర్స్ కానీ అసోసియేట్ కానీ మార్కెటింగ్ కానీ సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఉంది. అసలు యాక్చువల్గా వచ్చి ఈ సబ్జెక్ట్ ఏంటంటే మనం ఇక్కడ ప్లాట్ కొంటున్నాం, ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎట్లుంటుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లుంటుంది, అవన్నీ కూడా మనకు తెలియకపోయినా మనకు వచ్చినట్టు మార్కెటింగ్ మనం అడిగి తెలుసుకోవాలి. యాక్చువల్ నా దృష్టిలో యాక్చువల్గా మనకి హైదరాబాద్లో మాదాపూర్ ఐటెక్ సిటీ ఎట్లా డెవలప్ అయిందో అదే విధంగా తిరుపతి ఏమన్నది నెక్స్ట్ ఇన్కమ్ జనరేషన్ అదే. ఎందుకంటే మీకు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, ఎలక్ట్రానిక్ క్లస్టరు, ఆటోమొబైల్స్ ఎడ్జ్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్లస్ ఒక 2 NH 565 NH 71 ప్లస్ వాటర్ సోర్సు, ప్లస్ మనకు ఒక ఇన్కమ్ జనరేషన్ ఒక సెంటర్ లాగా అది 100% ఉంటుంది. దాని డెప్త్ నాలెడ్జ్ నేను అసోసియేట్స్కి డైరెక్ట్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇస్తాను. ఇప్పటివరకు మన ప్రాజెక్ట్స్ వరకు చూసుకున్నప్పుడు మనం 2020 నుంచి ఇప్పటివరకు దగ్గర సైన్స్ సిటీ ఒకటి, డెవలప్ సిటీ ఒకటి, నెక్స్ట్ వచ్చి స్మార్ట్ సిటీ, ఈ సిటీ ఒక 4 ప్రాజెక్టులు 4 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయి 5వ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా హైటెక్ సిటీ లాంచింగ్ చేసి ఒక 1 monthలో కంప్లీట్ చేసి 70% కంప్లీట్ చేసుకున్నాము. దీనికి అందరికీ కంపెనీ ఏంటంటే కస్టమర్ మాపై నమ్మకం ఉంచిన దానికి మన 100% కృతజ్ఞతలు. 2, దీన్ని కష్టపడి మార్కెట్లోకి తీసుకెళ్లి మార్కెట్ చేసి ప్రమోట్ చేసినటువంటి మా టీంకి 100% మా సైడ్ నుంచి అభినందనలు. దీంట్లో ముఖ్యంగా మార్కెటింగ్ టీంలో సహకరించినటువంటి జాబ్ సార్ కానీ సార్ కానీ సమ్మ గారు కానీ మిగతా మార్కెటింగ్ అసోసియేట్స్ కానీ వాళ్ళందరికీ. 2, దీనికి నాకు సహకరించినటువంటి మా మార్కెటింగ్ మా డైరెక్టర్స్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈ సక్సెస్ఫుల్ మీట్ నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన బ్రోచర్ లాంచింగ్ అప్పుడు మనం అందరూ 100% కలుస్తాము. నేను ఇప్పుడు మీకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఫుల్ బడ్జెట్లో వెళ్ళలేదు కానీ జనరల్గా మీకు సబ్జెక్ట్ చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనం యాక్చువల్గా ఈరోజు మనం సైట్లో జరిగి ఉంటే దానికి వేరే విధంగా ఉండే సైట్ చూసుంటారు, మీరు చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసుంటారు, అన్ని యాక్టివిటీస్ చూసుంటారు. మీరు జస్ట్ వర్షం వల్ల మనం ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా వచ్చి ఓపిక ఉండి సక్సెస్ చేసినందుకు మీ అందరికి కూడా నా యొక్క థ్యాంక్ యూ. ఒక ఇంపార్టెంట్ హెల్త్ టిప్, మన వెంచర్స్లో వేసేటప్పుడు అమ్యూనిటీస్లో పార్క్ చూసుకుంటాము, గెస్ట్ హౌస్ చూసుకుంటాము, స్విమ్మింగ్ పూల్ చూసుకుంటాము, కానీ మనిషి హెల్త్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అక్కడ ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ ఏదైనా స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ గోల్డెన్ అవర్లో ఆ మనిషిని మనం కాపాడగలిగితే కనుక సేవ్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటుంది. సో మనకు ఇక్కడ ఒక డాక్టర్ గారు మెడినెక్స్ట్ అని ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతి వెంచర్కి అంటే 20 ఎకరాలు 15 acres ఏదైతే అబౌవ్ లైక్ 2000 people నివాసం ఉంటారో అలాంటి చోట వచ్చి ఒక మెడినెక్స్ట్ మొబైల్ క్లినిక్ పెట్టాను నేను. మన వెంచర్స్కి యూస్ఫుల్ అవుతుంది. అక్కడ ఏదైనా మన కస్టమర్స్కి ఏదైనా అయితే ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి సిఆర్పి చేసి ఏదో చేసి మనం హార్ట్ అటాక్ నుంచి అట్లా కాపాడచ్చు అని ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చారు. ఆ ప్రాజెక్ట్ని మన వెంచర్స్ నుంచే స్టార్ట్ చేయాలని డాక్టర్ రమ్తుల్లా గారు దాన్ని చేయాలని చూసుకుంటున్నారు. అంటే మన ప్రతి వెంచర్లో వీళ్ళ ఒక మొబైల్ క్లినిక్ ఉంటుంది. సో దట్ విల్ సేవ్ ది హ్యూమన్ లైఫ్. అది కూడా మన వెంచర్స్కి సపోర్ట్ చేస్తానని చెప్పిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వెల్కమ్ మిస్టర్ డాక్టర్ రమ్తుల్లా టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. Good evening for all. You give me a chance to run High-Tech City. We newly started in Tirupati in gated communities like Rajesham apartment. So many apartments were reached to start this program past 1 year. We successfully launched already 1 year back. Now the Recon developers that offer give me a chance to
we start in venture also. Thanks for to Mr. Joffer and Rakan team.